వెంకటేశ్వర స్వామిని గోవిందా గోవిందా అని మనం ఎందుకు అంటామో తెలుసా? ఒక రోజు వెంకటేశ్వర స్వామి వారు అగత్యముని ఆశ్రమానికి వెళ్లి నన్ను శ్రీనివాసుడని పిలుస్తారు. మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయి కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడుగుతాడు. అది విన్న ముని సంతోషించి, స్వామి, మీకు ఇవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోదానం చేయరాదు. కాబట్టి మీ భార్యను తీసుకొని మరోసారి రాగలరా స్వామి అని అంటాడు. అలాగే అని చెప్పి వెంకటేశ్వర స్వామి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కొంత సమయం తరువాత మరొకసారి వెంకటేశ్వర స్వామి మరియు తన భార్య అయిన పద్మావతి కలిసి మళ్లీ వస్తారు. అయితే ఈసారి అగత్యముని వారు అక్కడ ఉండరు, కానీ వారి శిష్యులు అక్కడ ఉంటారు. అప్పుడు శ్రీనివాసుడు ఆ శిష్యులతో ఇలా అంటాడు, మీ గురువు గారు నాకు గోవులు ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు. ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చాను అని చెబుతాడు. అది విన్న ఆ శిష్యులు, మా గురువు గారు అనుమతి లేనిదే గోవును ఇవ్వడం కుదరదు అని చెబుతారు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసుడు తన కొండవైపు గబగబా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. అయితే కొంతసేపటి తరువాత వచ్చిన అగత్యముని విషయం తెలుసుకొని గోవును తీసుకొని శ్రీనివాసును వెంట పడతాడు. అలా కొంత సమయం తరువాత ఆ ముని శ్రీనివాసుణ్ణి కలిశాక ఇలా అంటాడు, స్వామి గోవు ఇందా, స్వామి గోవు ఇందా అని అంటాడు. ఇక్కడ గోవు అంటే ఆవు, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి భక్తులు గోవిందా గోవిందా అనడం మొదలు పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓం నమో వెంకటేశాయ నమః అని కామెంట్ చేసి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.